హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా మహి. ఈరోజు నేను మా ఇంట్లో చేసుకున్న సప్త శనివారాల వ్రతం మొత్తం విధానాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పూజ ఏర్పాట్లు, నైవేద్యాలు ఎలా చేసుకున్నాను, పూజా విధానం, ఇవన్నిటితో పాటు చాలా డీటెయిల్డ్ వ్లాగ్ అండ్ మరికొన్ని ముచ్చట్లతోని ఈ వ్లాగ్లో అయితే అన్నీ కవర్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సప్త శనివారాలు అంటేనే 7 శనివారాలు చేసుకోవాల్సిన పూజ అన్నమాట. ముఖ్యంగా ఇది వెంకటేశ్వర స్వామి కోసం చాలా భక్తి, శ్రద్ధ, నిష్ఠ అన్నిటికంటే ఎక్కువ నమ్మకంతో చేసుకునే వ్రతం. అయితే నేను 7 శనివారాలు కంటిన్యూగా చేసుకున్నాను. ఈరోజు అంటే ఈ వీడియో చేసే రోజు లాస్ట్ శనివారం, 7వ శనివారం రోజు నేను వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. ప్రతి శనివారం అనుకుంటూనే ఉన్నాను వీడియో మొత్తం చేద్దాము, వ్లాగ్ చేద్దాము అని. కానీ పూజ పనులు చాలా ఎక్కువగా ఉంటాయి, సో వీడియో చేయడం కుదరలేదు. ఈరోజు ఖచ్చితంగా చేయాలని డిసైడ్ అయ్యి సో ప్రతి ఒక్క డీటెయిల్ని నేను వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేశాను. ఈ పూజ ఉన్న రోజు మార్నింగ్ చాలా ఎర్లీగా, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా లేచి పనులు స్టార్ట్ చేసుకోవాలి. సో నేనైతే 5 o'clock లేచి ఫస్ట్ ఇల్లు, వాకిలి, గడప, ముగ్గు ఇవన్నీ చేసుకొని సో పూజ అయితే ప్రారంభిస్తున్నాను. ప్రతిసారి మన ఇంట్లో ఏ పండుగ ఉన్నా, ఏ పూజలు ఉన్నా చేసుకునే పద్ధతిగానే చేసుకోవడమే, సేమ్ అంతే పద్ధతి ఇది కూడా. నేనైతే మార్నింగ్ లేచేసి ఫస్ట్ స్నానం కంటే ముందు రోబో పెట్టేసి రోబో క్లీన్ అయిపోగానే వెంటనే ఇల్లు మాపింగ్ చేసేసుకున్నాను. అలాగే బాల్కనీ కూడా నీట్గా మాపింగ్ చేసేసుకొని తర్వాత స్నానం చేసిన తర్వాతనే నేను గడపకి పసుపు, బొట్టు, ముగ్గు అవి వేస్తానన్నమాట. ఏ రోజు కూడా నేను స్నానం చేయకుండా ముందు గడపకి పసుపు, కుంకుమలు పెట్టను. నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు ముగ్గులు వేసుకుంటూనే ఉంటాను. కానీ శుక్రవారం, శనివారం లేదా ఏదైనా పండుగలు ఉన్న రోజైతే చాలా ఎక్కువగా ఇష్టం అన్నమాట. ఇలా కడపను అలంకరించుకొని మంచి వాకిలి అల్లుకొని ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టం. సో నా ముగ్గు ఎలా ఉందో మీరు కమెంట్లో చెప్పండి. సో ఇల్లు క్లీనింగ్, ఇలా ముగ్గు అవన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2-2.5 గంటలు పడుతుంది ఈజీగా. ఇదంతా అయిపోయిన తర్వాత బాల్కనీలో తులసి అమ్మవారి దగ్గర కూడా మంచిగా అలికి ముగ్గు, పసుపు, కుంకుమలు పెట్టుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత తులసి చెట్టుకి కూడా, తులసి అమ్మవారికి కూడా దీపం నైవేద్యం పెట్టుకుంటాను. ఇలా మార్నింగే లేచి మంచిగా మనం స్నానం చేసి ఇల్లు మొత్తం ఇంత నీట్గా పెట్టుకొని వాకిలి, ముగ్గు అన్నీ చేసుకుని ఇలా సాంబ్రాణిని వెలిగించుకుంటే చాలా ప్లెజెంట్గా, చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది కదా. సో ఇంకా అందులోనూ ఈరోజు స్వామివారికి వ్రతం కాబట్టి మొత్తం ఆయన ధ్యానంలోనే ఉంటాము. ఇంకా చాలా పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది. ఈ 7 శనివారాలు కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అప్పుడే 7వ శనివారం వచ్చేసిందా అని కూడా అనిపించింది. మాకు కిచెన్లో అలెక్సా ఉంటుంది. కిచెన్లో ఉన్నంతసేపు అలెక్సా మోగుతూనే ఉంటుంది పాటలతోని. అయితే శనివారం రోజు మాత్రం మొత్తం స్వామివారి సుప్రభాతాలు, గోవిందనామాలు, స్వామివారి కీర్తనలతోనే మంచిగా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. సో ఇలా పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకుంటూ ప్యారలల్గా నేను వంట పని స్టార్ట్ చేశాను అనమాట. నేనైతే ఉపవాసం ఉంటాను సాయంత్రం వరకు, కానీ ఇంట్లో వాళ్ళకైతే వంట చేయాలి కాబట్టి మా పాపకి పాలు, తర్వాత ఇంకా ప్రసాదాలు అవన్నీ స్టార్ట్ చేస్తున్నాను. ప్యారలల్ వర్క్, నేను చాలా మల్టీ టాస్కింగ్ చేస్తాను. 2-3 పనులు ఒకటేసారి చేసుకోగలను అనమాట. సో ఇలా పాత్రలు క్లీన్ చేసుకుంటూ, పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకుంటూ ప్యారలల్గా పాలు, తర్వాత కార్న్ఫ్లేక్స్. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదు మా పాపకు ఒక్కదానికే కాబట్టి కార్న్ఫ్లేక్స్ ఇచ్చేసాను. తర్వాత ఇంకా ప్రసాదాలకు స్టార్ట్ చేశాను అనమాట. స్మరామి
వ్రతం వ్లాగ్ అయితే నేను 3 భాగాలుగా కవర్ చేశాను. ఫస్ట్‌లో అయితే ఇల్లు, వాకిలి, పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకోవడం. సెకండ్ వచ్చేసి ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవడం. థర్డ్ వచ్చేసి పూజ విధానం అనమాట. సో ఫస్ట్ ప్రాసెస్ అంతా అయిపోయింది, అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత సెకండ్ వచ్చేసి ఇప్పుడు నైవేద్యాలు వండుతున్నాను. సో ప్రతి శనివారం అయితే నేను తప్పకుండా స్వామివారికి పరమాన్నం, నువ్వుల ఉండలు, పెరుగన్నం, వాటితో పాటు నల్ల ద్రాక్షాలు, కొన్ని పండ్లు ప్రసాదంగా పెట్టానన్నమాట. ఈరోజు లాస్ట్ శనివారం కాబట్టి అన్నిటితో పాటు పులిహోర ఒకటి ఎక్స్ట్రా చేశానన్నమాట. సో పులిహోరకైతే నేను ఈ స్వామివారికి ప్రతి వారం మనము కొన్ని బియ్యం పోసి పటం పెడతాము. ఆ బియ్యం అన్నీ పక్కన పెట్టుకొని జమ చేసిన బియ్యం మొత్తం ఈరోజు పులిహోరలాగా చేశానన్నమాట. మీకు పూజా ప్రాసెస్లో చూపిస్తాను మనం బియ్యం ఎలా పెట్టుకొని స్వామివారి ఫోటో చేస్తామనేది. సో నువ్వులు ఉండలు చేయడం అయితే చాలా ఈజీ. సో ఈక్వల్ అమౌంట్లో నువ్వులు అంటే నేను 100 గ్రామ్స్ నువ్వులతోని 100 గ్రామ్స్ బెల్లం, మీరు ఇంక కావాలంటే తక్కువ బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నువ్వులు దూరగా వేయించుకొని నువ్వులు, బెల్లం, ఒక 2 ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీని తీసిన మరీ ఎక్కువ పేస్ట్గా కూడా ఉండొద్దు, బరకగా పట్టుకోవాలి. తర్వాత వాటిని నెయ్యి రాసుకొని ఉండలుగా చుట్టుకోవచ్చు. నేను నెయ్యి తినను కాబట్టి నార్మల్గానే ఉండలుగా చుట్టాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, కానీ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈరోజు వ్రతంకి అయితే తప్పకుండా పెట్టాల్సిన నైవేద్యంలో నువ్వుల ఉండలు కంపల్సరీ. 7 నువ్వుల లడ్డూలు అయితే చేయాలి స్వామివారి కోసం. నువ్వుల లడ్డూలు, పరమాన్నం, పెరుగన్నంతో పాటు నేను చింతపండు పులిహోర కూడా చేశానన్నమాట. సో ఇవి ఈరోజు ఇవే ఉండాలి ప్రసాదాలు అని కాదు. నువ్వుల లడ్డూలు అంటే స్వామివారికి ఇష్టం. అందులోనూ సప్త శనివార వ్రతం శనీశ్వరి దేవునికి కూడా కాబట్టి నువ్వుల లడ్డూలు చేసుకుంటే మంచిది. మనం పూజా పుస్తకంలో కూడా వాళ్ళు చెప్తారనమాట, పూజా బుక్ అవన్నీ నేను ముందు చూపిస్తాను కంటెంట్లో. సో ఆ పూజా బుక్లో కూడా మనం పెట్టాల్సిన నైవేద్యంలో మీరు ఎన్ని పెట్టినా, ఎన్ని రకాల వంటలు ప్రసాదాలుగా చేసినా సరే నువ్వుల లడ్డు, నల్ల ద్రాక్షాలు అయితే చాలా చాలా కంపల్సరీ. ఎందుకంటే అవి స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి. ఈ ప్రసాదాలన్నీ చేసుకోవడానికి మనకి ఈజీగా 1-2 గంటలు టైం పడుతుంది. దాని తర్వాత పూజా విధానం అనమాట. నేను అన్ని పనులు అయిపోయాక ఇంకా శ్రద్ధగా పూజ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మనకి ప్రాసెస్ ఎంత లేట్ అయినా పర్వాలేదు, కానీ అసలు తొందరపాటు లేకుండా, ఆగం అవ్వకుండా చాలా నిదానంగా, ఓపికగా, చాలా ప్రశాంతంగా చేసుకుంటే అంత మంచిదన్నమాట. మీకు పూజా రూమ్లో ప్లేస్ ఉంటే అక్కడే పెట్టుకోవచ్చు, లేదంటే సపరేట్గా ఇంట్లో ఒక కార్నర్లో ఎక్కడైతే డిస్టర్బెన్స్ లేదో అక్కడ పెట్టుకోవచ్చు. ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ సైడ్ ఫేసింగ్లో కానీ పెట్టుకోవచ్చు అనమాట. నేను మా డైనింగ్ ఏరియాలో ఇలా ఒక టేబుల్ వేసుకొని దాని మీద ఒక మంచి ఫ్రెష్ క్లాత్, అంటే ఆల్రెడీ ఉతికిన క్లాత్ వేసుకొని దాని మీద ఒక పీఠం పెట్టుకున్నాను. పీటకి మంచిగా పసుపు రాసి ముగ్గు వేసుకొని కుంకుమ పసుపుతో ముగ్గు, బొట్లు పెట్టేసుకొని తర్వాత దాని మీద ఒక మంచి బ్లౌజ్ పీస్ పరుచుకోవాలి. తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బియ్యం కాస్త పరుచుకొని అట్లీస్ట్ మనకి 3 హ్యాండ్ఫుల్ అంటే 3 పిడికిళ్ళు బియ్యం వేసి తర్వాత స్వామివారి పటం పెట్టుకోవాలన్నమాట. సో ఈ పూజలో కంపల్సరీగా పెట్టుకోవాల్సిన దానిలో తులసి మాల కంపల్సరీ అనమాట. తులసి మాల స్వామివారికి చాలా ఇష్టం. సో ఈ పూజ రోజు మీరు ఖచ్చితంగా తులసి మాల ఉండేలాగా చూసుకోండి. మిగిలినవి ఎన్ని పువ్వులు పెట్టినా సరే తులసి మాల మాత్రం కంపల్సరీగా ఉండాలి. అయితే ఈ పీట మీద వేసిన బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో, నేను పూజ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి ఈ రోజు అంటే 7th శనివారం వరకు కూడా సేమ్ బ్లౌజ్ పీసే వాడుతున్నాను. కానీ ప్రతిసారి వాష్ చేసి మరీ వాడుతున్నాను అనమాట. శనివారం రోజు పూజ అయిపోయిన తర్వాత, ఆదివారం రోజు స్నానం చేసిన తర్వాత పూజ పీట కదిలించి ఆ రోజే వెంటనే ఆ క్లాత్స్ వాడిన బట్టలు అన్నీ ఉతికేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వారానికి అవే యూస్ చేస్తానన్నమాట. సో ఇలా పూజ చేసుకున్న తర్వాత మీకు కలశం ప్రాసెస్ ఉంటే పక్కన కలశం పెట్టుకోండి. తర్వాత స్వామివారికి మీకు ఎంత వీలైతే అంత అలంకరించుకోండి. స్వామివారు అలంకర ప్రియుడు కాబట్టి మీకు ఎంత తోస్తే మీకు తోచినంత విధంగా స్వామివారిని పూలు, పళ్ళతోని అలంకరించుకోండి. తర్వాత మీకు ఏ సంకల్పం అయితే ఉందో ఆ సంకల్పం కోసం ఒక వైట్ క్లాత్ని పసుపు నీళ్ళలో తడిపి కొన్ని పసుపు కొమ్మలు, 2 పసుపు కొమ్మలు, 3 ఎండు ఖర్జూరాలు, ఒక కాయిన్ అలా వేసి
పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలు వేసుకొని నమ్మకంతో మీరు ఏ కోరిక అయితే ఉందో, మీకు ఏ బాధ నుంచి విముక్తి కావాలనుకుంటున్నారో, అలాంటి కోరిక ఏ దానికోసం అయితే మీరు పూజ చేస్తున్నారో సంకల్పం నిష్టగా అనుకొని ముడుపులాగా కట్టుకోవాలి. ప్రతి శనివారం రోజు ముడుపు తీసి స్వామివారి దగ్గర పెట్టి పూజలో పెట్టాలన్నమాట. సో నేను అలా ఫస్ట్ శనివారం రోజు ముడుపు కట్టాను. ప్రతి శనివారం రోజు ముడుపుని దేవుని దగ్గర పెట్టి పూజ చేసుకుంటాను. మిగిలిన రోజుల్లో మనం పూజా గదిలో పెట్టుకోవచ్చు. సో స్వామివారి దగ్గర ఇవంతా అయిపోయిన తర్వాత ఇంకా కావాల్సిన దాంట్లో పూజలోకి కావాల్సినది ఏంటి అంటే బియ్యం పిండితో చేసుకున్న ప్రమిదలు. చాలామంది బియ్యం పిండిలో ఒక బెల్లం, అరటిపండు, కొన్ని పాలు అలా కలిపి దీపాలుగా చేస్తున్నారు. సో నేనైతే జనరల్గా కూడా వెంకటేశ్వర స్వామికి కానీ శివునికి కానీ కార్తీక మాసంలో బియ్యం అంటే అచ్చం బియ్యం పిండితోనే ఇలా ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగానే దీపాలు చేసుకుంటానన్నమాట. సో నేను అదే పద్ధతి ఫాలో అయ్యాను. ప్లెయిన్ బియ్యం పిండిలో కావలసినంత వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండి లాగానే చేసుకొని ముద్దలుగా చేసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసి మనం దీపం షేప్లో చేసుకోవాల్సింది. సో నేను ఇంతే ఫాలో అయ్యాను, మిగిలినవి ఏమీ యాడ్ చేయలేదు. సో నాకు మాత్రం దీపాలు చాలా సాఫ్ట్గా విరిగిపోకుండా వచ్చాయి. తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అలంకరించుకోవాలి. ప్రతి దీపంకి కూడా గోవింద నామాలు పెట్టుకొని పువ్వులు, ఒత్తులు వేసుకొని 7 దీపాలు పెట్టుకోవాలి. సో మీరు ఫస్ట్ శనివారం రోజు ఒక దీపం, సెకండ్ శనివారం రోజు 2 దీపాలు, అలా ప్రతి ఒక్క శనివారానికి ఒక్కొక్క దీపం పెంచుకుంటూ అయినా వెళ్ళొచ్చు. లేదా మొదటి శనివారం నుంచి చివరి శనివారం వరకు 7 దీపాలు వెలిగించుకోవచ్చు. నేనైతే ఫస్ట్ శనివారం నుంచి లాస్ట్ శనివారం వరకు ప్రతి శనివారం రోజు 7 దీపాలు వెలిగించుకున్నాను. సో ఇదంతా అలంకారం అంతా మనకి 1 అవర్ ఈజీగా పడుతుంది. సప్తగిరీశ్వర సప్త శనివార వ్రత పూజా విధానం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభోన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాగ్నేయే ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరాతే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ పరాభవ నేను సప్త శనివారాల వ్రత విధానం బుక్ అయితే పూజా స్టోర్లో కొన్నాను. ఇది 25 రూపీస్ అలా ఉంటుంది. ఏ పూజా స్టోర్లో అయినా దొరుకుతుంది. అందులో ఎలా చెప్పారో అదే విధంగా తూచా తప్పకుండా పాటించానన్నమాట. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా మనం ఏ పూజ స్టార్ట్ చేసినా విఘ్నేశ్వరునికి, గౌరమ్మకి పూజ చేసుకుంటాము. సో అదే విధంగా ఫస్ట్ వినాయకుడికి పూజ చేసిన తర్వాత శనివారం వ్రతం అంటే మన వెంకటేశ్వర స్వామి పూజ విధానం ఉంటుంది. వాళ్ళు పూజలో ఎలా చెప్తే అలానే నేను పూజ చేసుకున్నాను. నాదాయ నమః, ఓం గజశ్వముఖ సేవితాయ నమః, ఓం ప్రసన్నవదనాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం వేత్రపానాయ నమః, ఓం ప్రభాకర సమప్రభాయ నమః. సర్వదీప వసుంధర ఋగ్వేద యజుర్వేద సామవేదోహ్యధర్వణః అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితః గంగే చ యమునే చ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు. వ్రతం ప్రారంభంలోనే మనకి వినాయకుడి శ్లోకంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత మన గోత్రనామాలతోనే ఆచమనం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత విశ్వక్సేనుని పూజ ఉంటుంది, కలశంకి పూజ ఉంటుంది, స్వామివారి మహత్యం, స్వామివారి గోవింద నామాలు, లక్ష్మీదేవి అష్టోత్తర నామాలు, పద్మావతి దేవి అష్టోత్తర నామాలు, ఇవన్నీ కూడా బుక్లో ఎలా ఉంటే అలా చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి పంచామృత స్నానం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా పూజలో స్టెప్ బై స్టెప్ నీట్గా మంచిగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చదువుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, మీనింగ్స్ కూడా బాగా అర్థమవుతుంది. సో అలాగే నేను పూజ అయితే చేసుకున్నాను. పూజ బుక్లో ఎలా ఉంటే స్టెప్ బై స్టెప్ అలాగే చేశాను అనమాట. ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం శ్రీ లక్ష్మీపతే నమః, ఓం అనామాయ నమః, ఓం అమృతాంశవే నమః,
మనకి పూజ ప్రాసెస్ మొత్తం 1 అవర్ పడుతుంది ఈజీగా. ఏమి హడావిడి లేకుండా నీట్‌గా చేసుకుంటే గంట, గంటన్నర పడుతుంది. దాని తర్వాత స్వామివారి కథలు ఉంటాయన్నమాట. వ్రతం చేసుకున్న వారి విశిష్ట కథలు, వ్రతం ఎందుకు చేసుకున్నాము, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, సో అవన్నీ కూడా చాలా చాలా బావుంటాయి. అసలు బుక్ చదువుతుంటే అసలు టైమే తెలీదు. నేను ప్రతి శనివారం కూడా నేను, మా హస్బెండ్, మా పాప ముగ్గురు కూర్చొని పూజ మొత్తం వింటారనమాట. వాళ్ళిద్దరు కూడా కథలు కూడా చాలా చాలా బాగుంటాయి. చించి తెలుసుకొని వస్తానన్నాడు. ఆయన మహాతపశ్శాలి. తన తపః ప్రభావంతో కుడికాలులో ఒక కన్నును కూడా పొందగలిగినాడు. మునులంతా భృగు మహర్షిని పంపడానికి ఆమోదించారు. పూజా ప్రాసెస్ మాత్రం చాలా ఎక్కువగానే టైం పడుతుంది. మనం చేసుకునే ఓపికను బట్టి ఉంటుందన్నమాట. అంత వీడియోలో కవర్ చేయలేను కాబట్టి నేను ఓన్లీ మెయిన్ హైలైట్సే పెట్టాను. సో ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు చాలా నిష్టగా ఉపవాసం ఉండాలి. సో సాయంత్రం మళ్ళీ స్వామివారికి దీపం ముట్టించిన తర్వాత ఒక ముత్తైదుకి పిలిచి ప్రసాదం, వాయనం అలాంటివి పెట్టిన తర్వాతనే మీరు భోజనం చేయాలి. దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడు. ఆ దేవుడు ప్రత్యక్షం కాగా శనిదేవుడు, స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. అందరినీ పూజించినట్లు నన్ను పూజించడం లేదు. ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలని కోరినాడు. నేను ప్రతి శనివారం అయితే ముత్తైదును పిలవలేకపోయాను. సో నేను మా ఇంటి దగ్గర మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికో ఒకరికైతే ప్రసాదం పంచిపెట్టానమాట. కానీ లాస్ట్ శనివారం రోజు, అంటే ఈ రోజు నేను బ్లాగ్ చేస్తున్న రోజు మాత్రం నాకు మా తమ్ముళ్ళు ఇంటి దగ్గరలో ఉంటారు. సో మా తమ్ముళ్ళు, మా మడతలు, మా అమ్మ వాళ్ళని పిలిచి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వాయినం ఇచ్చానమాట. శ్రీ వెంకటేశ్వర స్తోత్రం. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతను కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకట శైలపతే సచతర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రమఖాఖిల దైవత మౌలిమనే శరణాగత వత్సల సారణిదే పరిపాలయ మా వృష శైలపతే. సో తర్వాత సాయంత్రం పూజ చేసుకొని మళ్ళీ స్వామివారికి దీపం పెట్టుకొని మళ్ళీ పండ్లు అలాంటివి ప్రసాదంగా పెట్టుకొని తర్వాత నేను స్వామివారి దగ్గర పెట్టుకున్న నివేదించిన నైవేద్యం ఏదైతే ఉందో అది తినేసి ఆ రోజు స్వామివారికి ఇంకా పూజ సమాప్తం. నేను ఏ రోజు వ్రతం చేసినా కూడా ఆ రోజు బెడ్ కానీ సోఫాలు కానీ ఎక్కనమాట. సో ఆ రోజు నీళ్ళ మీదనే చాప వేసుకొని పడుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసి స్వామివారిని కదిలించిన తర్వాతనే మళ్ళీ భోజనం కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇంకేదైనా చేస్తానన్నమాట. సో ఇలా నేను 7 శనివారాల వ్రతం అయితే చేసుకున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాను. మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ like, share and subscribe and forward to your friends and family. Thank you. See you in the next vlog.